ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే అందరికీ, నేను మీ నందిత, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. సో ఎప్పుడైనా సరే మనకు ఎక్కువగా చాలామంది ఇండైజెషన్తో, కాన్స్టిపేషన్తో, న్యూట్రియంట్ మాల్ అబ్జర్ప్షన్తో సఫర్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా మనకి 5 వేళ్ళల్లో 5 ప్రాణవాయువులు ఉంటాయని ఆయుర్వేదిక్ ప్రకారం చెప్పబడుతుంది అనమాట. అంటే ఒక్కొక్క వేలు ఒక్కొక్క దానికి ఇండికేషన్. కాబట్టి మనం అన్నం తినేటప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నీట్గా కలుపుకొని తినాలి అంటారు. ఎందుకంటే ఈ నరాలు అనేది మన బ్రెయిన్ డెవలప్మెంట్కి అంత బాగా డెవలప్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్క దానికి వెనకాల సైంటిఫిక్ రీజన్స్ అయితే ప్రతి ఒక్క దానికి ఉంటాయి. సో బేసిక్గా మనం యోగాలో ఏం చేస్తామంటే చాలా ముద్రలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. హస్త ముద్రికలు అని అంటూ ఉంటారు. చాలా టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. కానీ ముద్రలు చేయడం వలన మనకు వచ్చే బెనిఫిట్స్ ఇంకా దేనివల్ల కూడా రాదని చెప్పచ్చు. సింపుల్గా ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ టైంలో చేసుకోవచ్చు. ఎలాంటి అంటే ఆఫీస్లో ఉన్నా సరే, టైం ఉన్నా లేకపోయినా జర్నీలో కూడా ముద్రాస్ చేసుకోవచ్చు. ముద్రాస్ చేయడం వల్ల మనం ఏమవుతుందంటే సైంటిఫిక్గా మనము నరాలను అనేటివి మనం కంట్రోల్ చేస్తాము. అండ్ ఇది మన కొన్ని ముద్రాలు కొన్ని డైజెషన్కి అంటే మన ఇంటెస్టైన్తో లింక్ అయి ఉంటాయి, కొన్ని బ్రెయిన్తో లింక్ అయి ఉంటాయి, కొన్ని మన యూటిరస్కి కూడా లింక్ అయి ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ బెనిఫిట్స్ అనేది మనకు వస్తాయి. ఇప్పుడు దాంట్లో ఒక మంచి ముద్ర గురించి మనం తెలుసుకున్నాం. దీన్ని ఆపన ముద్ర అని అంటారు. ఎవరైతే రోజు ఈ ముద్రని 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఇండైజెషన్ అనేది బాగా తగ్గుతుంది. సో ఈ ఆపన ముద్ర అనేది ఇండైజెషన్ తగ్గించడానికి, కాన్స్టిపేషన్ని క్యూర్ చేయడానికి, మన బాడీలో న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ ఇంప్రూవ్ చేయడానికి. చాలామంది మంచిగా తింటారు కానీ వాళ్ళలో ఆ న్యూట్రియంట్స్ తిన్న ఫుడ్ మన బాడీకి పడట్లేదు అంటాం కదా. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే న్యూట్రియంట్ మాల్ అబ్జర్ప్షన్. ఈ న్యూట్రియంట్ మాల్ అబ్జర్ప్షన్ అనేది ఎందుకు జరుగుతుందంటే మన ఇంటెస్టైన్ ఫ్లోరా, మన గట్ ఫ్లోరా అనేది హెల్దీగా లేకపోవడం వలన. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన బాడీలో 90% వరకు వచ్చే ప్రతి ఒక్క డిసీజు మన గట్ కరెక్ట్గా లేకపోతేనే వస్తుంది. ఆ గట్ ఎంత హెల్దీగా ఉంటే మనము మన లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎలాంటి మెటబాలిక్ డిసార్డర్స్ లైక్ డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఓవర్ వెయిట్, దీంతోపాటు సోరియాసిస్, ఆర్థరైటిస్, ఇంకా చెప్పాలంటే చాలా రకాల జబ్బుల్ని మనము మన గట్ ఫ్లోరా ఇంప్రూవ్ చేసుకోవడం వలన తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పటి వరకు 90% ఆఫ్ ద డిసీజెస్ మనకు రావడం మెయిన్ రీజన్ ఏంటంటే మన గట్ కరెక్ట్గా లేకపోవడం. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మేము రాళ్ళు తిన్న అరిగించుకోగల జీర్ణశక్తి మాకు ఉండేది అని. దానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం. మనం తీసుకునే ఫుడ్లో ఏమవుతుంది, ఎక్కువగా రిఫైన్డ్ ఫ్లవర్ అంటే మైదా పిండితో చేసినటివి కానివ్వండి, బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ మైదానే, షుగర్ ఉంటుంది. దీనివల్ల మన జీర్ణశక్తి అనేది తగ్గిపోయి గట్ హెల్త్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఎనీ ముద్ర చేసేటప్పుడు కూడా స్పైన్ అనేది స్ట్రైట్గా పెట్టడం ఇంపార్టెంట్. ఇలా మన తంబుతో మన మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ని రెండింటిని ఇలా క్లోజ్ చేయాలి. ఇలా బోత్ హ్యాండ్స్ ఇలా క్లోజ్ చేసిన తర్వాత మన హ్యాండ్స్ని మన థైస్ మీద ఉంచాలి. థైస్ మీద ఉంచిన తర్వాత ఇలా రోజుకి 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు చేయడం వలన ఇండైజెషన్ తగ్గుతుంది, కాన్స్టిపేషన్ క్యూర్ అవుతుంది, అబ్డామినల్ ఫ్యాట్ అనేది బాగా తగ్గుతుంది, న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ పెరిగి వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సఫర్ అవుతున్నారు. దానికి ఇది బెస్ట్ ముద్ర అని చెప్పచ్చు. ఇలా మనము స్పైన్ స్ట్రైట్గా పెట్టిన తర్వాత ముద్రాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత థైస్ మీద ఉంచాలి. ఇప్పుడు మనము ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు నార్మల్గా. అంటే టైం ఉన్న వాళ్ళు మెడిటేషన్ చేయొచ్చు, టైం లేని వాళ్ళు జస్ట్ ఆఫీస్లో ఉన్న, వర్కింగ్ ప్లేస్లో ఉన్న, జర్నీస్లో ఉన్న ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా పెట్టుకొని థైస్ మీద కానీ లేకపోతే నార్మల్గా ఇలా ప్రెస్ చేయడం వలన మనకేమవుతుందంటే మన ప్రాబ్లం అనేది చాలా వరకు క్యూర్ అవుతుంది అనమాట. సో ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు ఈ ముద్రని ఇలా అడాప్ట్ చేసుకున్నాక జస్ట్ ఐస్ క్లోజ్ చేసిన తర్వాత మన ఫోకస్ అంతా రెడ్ కలర్ మీద ఉంచాలి.
ఎందుకంటే ఒక్కొక్క కలరు మన బాడీలో ఒక్కొక్క చక్రాన్ని ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు రెడ్ కలర్ మీద ఫోకస్ చేసుకుంటూ నో అదర్ థాట్స్, నో ఫ్యామిలీ మెంబర్స్, నో ఎనీ అదర్ రిలేటెడ్ ఏది సరే మనం గుర్తు తెచ్చుకోకుండా మనం ఎలా శ్వాస తీసుకుంటున్నాం, ఎలా శ్వాస వదులుతున్నాం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఒకసారి ఇప్పుడు మనం చేద్దాం. చూసాం కదా, ఇలా మనము రోజుకి 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు చేయొచ్చు. సో స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, బాడీ లూజ్గా ఉండాలి. కొంతమంది బిగబెడుతూ ఉంటారు, ఇలా కాదు, ఇలా జస్ట్ స్పైన్ స్ట్రైట్ అంతే. గాలి మనం ఫ్రీగా తీసుకోవాలి, ఫ్రీగా వదలాలన్నమాట. ఇది మంచి టెక్నిక్. సో ఈ ముద్ర చేయడం వల్ల మనకి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ కంట్రోల్ అవడంతో పాటు శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం కాబట్టి డిప్రెషన్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గడం వల్ల మనకేమవుతుంది, డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. అండ్ ఎవరైతే నిద్రలేమితో సఫర్ అవుతున్నారో, చాలామంది ఇన్సోమియాతో సఫర్ అవుతూ ఉంటారు. ఇన్సోమియాకి మెయిన్ రీజన్ స్ట్రెస్, రెండొకటి ఎక్సెస్ స్క్రీన్ టైం ఎక్కువ చూడడం వల్ల మనకి మన బాడీలో డోపమైన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది అనమాట. సో ఇవన్నీ మనకి రోజు మనము సరిగా నిద్రపోకపోతే అది మనకి 6 మంత్స్ అరౌండ్ 6 మంత్స్ మన బాడీలో మెటబాలిజం తగ్గిస్తుంది. అంటే ఒక నైట్ నిద్రపోకపోతే అది నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యి మన మెటబాలిజంని తగ్గిస్తూ ఉంటుంది. మెటబాలిజం తగ్గడం వల్ల ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువైపోతాయి, వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెయిట్ ఎక్కువగా ఉంటే మనకి మెటబాలిక్ డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ ముద్ర గురించి మనం తెలుసుకున్నాం కదా. ద వెరీ పవర్ఫుల్ ముద్ర, ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు, ఎనీ టైం ప్రాక్టీస్ చేయొచ్చు. సో కూర్చున్నా సరే, నిలబడుకున్నా సరే మనం ఈ ముద్రని ఇలా పెట్టుకొని కూడా ఉండొచ్చు. దీనివల్ల మనకి డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి ముద్రతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.